వెల్కమ్ టు వంటవాహిని అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతాని. మనం రెస్టారెంట్ కానీ హోటల్ కానీ వెళ్ళినప్పుడు వడలు చాలా బాగుంటాయి. మంచి కలర్తో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి కదా. మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకలా రావు, కానీ ఇలా చేసుకొని చూడండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, చాలా బాగా వస్తాయి మన వడలు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్తో నూనె పీల్చకుండా ఎలా వచ్చాయో ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయొద్దు. ఇందులో మంచి టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ మిస్ అయితే మాత్రం వడలు పర్ఫెక్ట్గా రావు. ఇంకెందుకు లేట్, ఇప్పుడు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. ఈ మినపగుళ్ళను 2 సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి మినపగుళ్ళు నానేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ మినపగుళ్ళను 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నానబెట్టిన మినపగుళ్ళను వేసుకోవాలి. సగం వరకు వేసుకోవాలి, లేదంటే ఎక్కువ లోడ్ అయిపోయి పిండి అస్సలు మిక్సీ కాదన్నమాట, అంతా చుట్టుకుపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నారంటే పిండి పల్చగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా వడలు రావు. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత వడలకి చాలా బాగా రెడీ అయిపోయింది కదా మన పిండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న వడల పిండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటాయి మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. నేను వేరొక బౌల్లోకి టర్న్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ బౌల్ చిన్నగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలుపుకోవడం వల్ల మన మిరప వడలు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఇలా కిందికి మీదికి అంటూ 5 నిమిషాల పాటు చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఇది రెడీ అయిందా అని తెలుసుకోవడానికి ఈ టిప్ వాడండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం పిండిని అందులో డ్రాప్ చేసుకుంటే పైకి తేలాలి. చూడండి ఎంత బాగా పైకి తేలాయో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. అరిటాకు కానీ లేదంటే ఒక కవర్ కానీ తీసుకొని వడని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వడని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వడల్ని కూడా వేసుకోవాలి. చూడండి, మనం సోడా వాడకపోయినా ఆయిల్లోకి వేయగానే వడలు ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో. సోడా అస్సలు వాడొద్దండి. ఏం తేడా ఉంటుంది మనకు బయట చేసుకున్న వడలకి, ఇంట్లో చేసుకున్న వడలకి. ఇప్పుడు ఇవి ఒకవైపు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో సగం వంతు కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సగం వంతు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ వడలు తీసుకొని ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక టిప్పేనండి. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో మెథడ్లో చూడండి, ఒక టీ స్ట్రైనర్ తీసుకొని వాటర్ అప్లై చేసుకొని ఇలా వడని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకుంటే ఆయిల్లోకి ఈజీగా డ్రాప్ అయిపోతుంది. ఇలాగే అన్ని వడల్ని వేసుకోవాలి. మీకు ఈజీగా డ్రాప్ కావట్లేదంటే మళ్ళీ కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఆయిల్లోకి ఈజీగా వడలు డ్రాప్ అయిపోతాయి. చూడండి, ఇవి కూడా ఎంత బాగా పొంగాయో. సగం వంతు కాలిన తర్వాత ఇవి కూడా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా సగం వంతు కాల్చుకున్న వడల్ని తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు పర్ఫెక్ట్గా మంచి కలర్తో క్రిస్పీగా రెడీ అయిపోయాయి కదా.
చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ వడల్ని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన వడలు రెస్టారెంట్ స్టైల్లో. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.